హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో దసరా సెలవుల మార్పుపై చర్చ జరుగుతోంది. మరో 3 రోజులు కలిపి 12 రోజులు సెలవులు ఇవ్వాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎమ్మెల్సీ గోపిమూర్తి విద్యార్థులకు దసరా సెలవులు 22వ తేదీ నుంచి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యా క్యాలెండర్ ప్రకారం సెలవులు 24 నుంచి అయితే ఇస్తున్నారు. కానీ పండుగ 22న ప్రారంభమవుతుంది కాబట్టి ఆ రోజు నుంచే సెలవులు ఇవ్వాలని ఆయన కోరారు. అదే ఈ నెల 22 నుంచి కనుక ఇస్తే దాదాపు 11 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అలాగే ఈ నెల 21 ఆదివారం కాబట్టి మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి. మరి ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.